వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసే రసం రెసిపీ చూపిస్తాను ఈరోజు. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే ఒక్కసారి తింటే అస్సలు మర్చిపోలేరు. దీనికోసం టమాటోస్‌ని ఒక 5 తీసుకొని వాటిని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద ముక్కలుగా ఉన్నా పర్లేదండి. ఇలా టమాటోస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసుకొని స్టవ్ మీద ఉంచేసుకొని టమాటోస్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ ఇలా బాగా ఉడికిపోయి కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు గుత్తితో గానీ ఇలా మ్యాషర్‌తో గానీ మెదుపుకుంటే సరిపోతుంది. పాన్‌లోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర అది వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయ ముద్దల్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. అలాగే ఎండుమిర్చిని, సన్నగా తరిగిన ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటో రసం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రసమంతా వేసిన తర్వాత కావాలంటే అర గ్లాస్ వాటర్‌ని కూడా వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీరని, కారాన్ని, అలాగే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని రసం బాగా మరిగేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది రసం అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా డెఫినిట్‌గా నచ్చుతుంది.